సో సంబంధాల పరంగా మనకి ఏ ప్రాప్తులైతే కావాలి అని అనుకుంటున్నామో, బాబాని ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఆత్మలో రికార్డ్ చేయాలి. చేసినప్పుడు ఏమైద్దంటే సంబంధాల పరంగా సర్వప్రాప్తులొచ్చేస్తాయి. సో అలాగే గురువు రూపంలో స్లోగన్ ఎక్కడ కూర్చోబెడితే, ఎలా నడిపిస్తే, ఎలా నిద్రింపచేస్తే అనగా అన్నీ కూడా యజమాని యొక్క ఆజ్ఞానుసారం నడవాలి. ఇది సద్గురువు యొక్క స్లోగన్. ప్రియుని రూపంలో నీతోనే కూర్చుంటాను, నీతోనే తింటాను మరియు శ్వాస శ్వాస నీతోనే ఉంటాను. ఇది ప్రియుని రూపంలో స్లోగన్. సో ఇప్పుడు ఈ రకంగా ఏదైతే జీవిత భాగస్వామితోటి లౌక్యం ఇప్పుడు తాగుబోతు భర్త మారతాడా లేదా అంటే ఇప్పుడు బాబా విషయంలో ఈ క్వాలిటీస్ రికార్డ్ చేయాలి. సో బాబాతోటి జీవిత భాగస్వామిగా గృహస్థుగా ఆయనతోనే కూర్చుని, ఆయనతోనే తిని, ఆయనతోనే శ్వాస శ్వాసలో ఉంటే, వచ్చే జీవిత భాగస్వామి మనతో పాటే ఉండి, మనతో పాటు తిని, మనతోటే శ్వాస శ్వాసలో స్నేహంతోటి ఉండే క్వాలిటీస్ ఉండే ఆత్మలొస్తారు. ఈరోజు భర్త పట్టించుకోవట్లేదంటే, ఇది రికార్డ్ అవ్వలేదని అర్థం.